ముందుగా మనము వజ్రాసనంలో కూర్చొని అందులో నుంచి క్యాట్ పోజ్లోకి రావాలి. అంటే మార్జాల ఆసనము. మోకాల మధ్య చేతుల మధ్య సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీ కుడి చేతిని నేల మీద వంచి లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చి స్ట్రెచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ని ముందు వైపుకి స్ట్రెచ్ చేయాలి. దీనివల్ల ఫస్ట్ బెనిఫిట్ అప్పర్ బ్యాక్ అంటే వీపు యొక్క పై భాగము, షోల్డర్స్, భుజాల కండరాల్లో ఏదైతే టెన్షన్ క్రియేట్ అయ్యి ఉంటుందో, ఎక్కువగా స్టిఫ్ అయ్యి ఉంటాయో, మనం డెస్క్ ముందర కూర్చొని అవన్నీ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి. సెకండ్ వచ్చి స్పైనల్ డీకంప్రెషన్ అని అంటే మన వెన్నెముక ఏదైతే ఉందో ఇక్కడ మనం లైట్గా ట్విస్టింగ్ అనేది వస్తూ ఉంది. సో ట్విస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వెన్నెముక యొక్క మొబిలిటీ అంటే అది చక్కగా మూవ్ అవ్వడానికి, బెటర్ పోస్చర్ కరెక్షన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మూడవది ఇది గ్రౌండెడ్ పోస్చర్ అండి. గ్రౌండెడ్ పోస్చర్ అని అంటే మనం తలని నేల మీదకి తీసుకుని వచ్చి ఆ తర్వాత ట్విస్ట్ చేస్తున్నాము. సో ఆటోమేటిక్గా నర్వస్ సిస్టము కూల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పోస్చర్ని మనము రోజు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిదండి.